నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం శాసనసభ్యులు ఆదేశాల మేరకు రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ మరియు కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శన జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసేన కార్యకర్త జనసేన నాయకుడు సైక్లోన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రతి జనసేన కార్యకర్త తమ కుటుంబంలో కష్టంలా ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారని అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి 43వ వార్డు ఇన్ఛార్జ్ చోడిశెట్టి శ్రీమన్నారాయణ 39వ వార్డు ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసులు వి లోవరాజు తదితరులు పాల్గొన్నారు। హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి పిఠాపురం ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈరోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది। ప్రజలు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ప్రజలకు అందుతున్నాయన్నీ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం। అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ పంజల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకవైపు పిఠాపురంలో ఆయన తిరుగుతున్నారు, కాకినాడ రూరల్లో మొత్తం నానాజీ గారు తిరుగుతున్నారు। అలా ఎవరి కాళ్ళు బృందాలుగా ఏర్పడి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం। అదేవిధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా అదేవిధంగా నిరంతరం పనిచేస్తున్నాయి। అదేవిధంగా మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరూ కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణహాని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం।